ఓం నమః శివాయ. ఓం లలితాదేవ్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శివానందలహరి 40వ శ్లోకం. ధీయంత్రేణ వచో ఘటేణ కవితాకుల్యోపకుల్యాక్రమై అనీతై చ సదాశివస్య చరితాంభోరాసి దివ్యామృతై హృత్కేదారయుతా చ భక్తికలమా సాఫల్యం అతన్వతే దుర్భిక్షాత్ మమ సేవకస్య భగవాన్ విశ్వేశభీతికృత. ఈ శ్లోకంలో భగవత్పాదులు వారు, శంకరాచార్యులు వారు తనకి ఏమీ భయం లేదు అని అన్నారు. ఏ విషయంలో? కరువు కాటకాలు వస్తాయి అనేటువంటి భయం నాకు ఏమీ లేదు అన్నారు. అది ఎలా చెప్పారంటే, ఓ ఈశ్వర, ఓ సర్వేశ్వర భగవాన్, ధీయంత్రేణ అంటే బుద్ధి అనే ఏతాములో, ఏతాము అంటే గుంటల్లోనూ బావుల్లోనూ నీళ్లను ఎత్తుగా ఉన్న చోట పోయడానికి వాడేటువంటి ఒక సాధనాన్ని అనమాట. అట్లాంటి సాధనాన్ని వాడతారు. ఆ సాధనమే అలాంటి సాధనంతో పోల్చారు మన బుద్ధిని అనమాట. ఈ బుద్ధి అనే ఏతాన్ని వచో ఘటేన, స్తోత్రం అనే ఘటికతో, అంటే కుండ అనమాట, కుండతో కవిత్వము, స్తోత్రము, స్తుతులు అనేవి కాలువలు, పిల్ల కాలువల ద్వారా పైకి చేదపడి, నాలో నుంచి ఈ కవిత్వము అన్నీ కూడాను పైకి చేదపడి, పిల్ల కాలువల చిన్న చిన్నగా, పెద్ద పెద్దగా కాలువల్లోనూ పిల్ల కాలువల ద్వారా పైకి చేతబడి పైకి వచ్చి నీ యొక్క గ్రంథకావ్యాలు కానీ చరిత్రలు అనే సాగరమందలి దివ్యామృతే, పవిత్రమైన అమృతం వంటి జలముతో నా హృదయం అనేటువంటి పొలాన్ని నీకు సమర్పిస్తే, అంటే ఆ ఏతంలో నీళ్లు తీసి పైకి పోయటం. నా ఏతం అంటే ఏంటి? మన బుద్ధి. మన బుద్ధి ఏంటి ఏతంగా ఎట్టా ఉపయోగిస్తుంది? కవిత్వాలు, మనలో ఉండేటువంటి ఆయనకి కవిత్వాలుగా కానీ, ఈ శివ పురాణాలే కానీ, శివస్థుతులే కానీ, స్తోత్రాలే కానీ, ఇవి ఏతంలాగా బయటికి తీసుకురావాలి. ఆ గ్రంథకావ్యాలు, ఆయన చరిత్రలు మనం బయటికి తీసుకొచ్చేసేసి పవిత్రమైన జలం అన్నమాట. అది ఎట్లాంటి జలం ఉంటుంది? నా హృదయం అనేటువంటి పొలంలో, నా హృదయం అనేటువంటి పొలం నీకు సమర్పించింది. ఆ పొలంలో గనక, ఆ క్షేత్రంలో నువ్వే గనక ప్రవేశిస్తే, ఇవన్నీ గనక ఈ నీళ్లు బయటకు వేస్తూ ఉంటాను, నువ్వు నా హృదయం అనేటువంటి క్షేత్రంలో రావాలి. అంటే ఇవి స్వీకరించి నువ్వు నా హృదయ క్షేత్రంలోకి రావాలి అని చెప్తున్నారనమాట. భక్తి అనే వరి పైరు సాఫల్యాన్ని పొందుతాయి. అప్పుడు నా భక్తి యొక్క సాఫల్యం, అంటే నేను లాభాన్ని పొందేది ఇప్పుడు నేను భక్తిగా ఉండటమే కాదు, నాకు కూడా లాభం రావాలి కదా, అప్పుడు పొందుతాను. ఏ విధంగా పొందుతాను? ఏతము చేసిన పని అంటే బుద్ధి చేసిన నీ స్తోత్రాలకి, పూజలకి, అర్చనకి హృదయక్షేత్రంలో భక్తి పంటలు పండి పుణ్యానికి కరువు లేకుండా పోతుంది. అది నేను పొందేటువంటి ఫలితం అనమాట. ఆ ఏతాం నుంచి నేను అన్నీ తీసి స్తోత్రాలు చేసి సదా నీ నామస్మరణే చేసి ఆ క్షేత్రంలో నిన్ను ప్రతిష్ఠించి నీ పూజలకి, అర్చనలకి చేస్తూ ఉంటే ఆ భక్తి పండుతుంది. అది పంటగా అవుతుంది. ఆ పండిన పంట పుణ్యానికి కరువు లేకుండా పోతుందన్నమాట. అంటే ఎంత చక్కగా చెప్పారో చెప్పండి. చూడండి, చేను పైకి వచ్చిందంటే, బాగా పండిందంటే మనకి ఆహారం బాగా ఉంటుంది. అలాగే భక్తి యొక్క పంట పండిందంటే మనకు పుణ్యం బాగా ఉంటుంది. పుణ్యానికి కరువు లేకుండా పోతుంది అని అనమాట. అలాంటి భయాలు కూడా నాకేమీ లేదు అని ఆచార్యులు వారు గొప్పగా చెప్పారు. భగవంతుని స్తుతి వలన మన మనస్సులో భక్తి పండి మనకి ఏ కొరత ఉండదు. అన్నింటికీ హేతువైన బుద్ధిని, ముఖ్యంగా మన శరీరం పని చేయాలన్నా, మన మనస్సు పని చేయాలన్నా, ఏదైనా సరే ముందర బుద్ధి రావాలి. ఆ బుద్ధిని శివపురాణాలు, స్తుతులు చేయడానికి ఏతాంలా ఉపయోగించాలన్నమాట. ఈశ్వరుడు అప్పుడు ఏ కష్టం, నష్టం లేకుండా చూస్తూ ఉంటాడు. ఈ శ్లోకం ఏంటంటే, పొలాల్లో నారు వేసేటప్పుడు కనుక 11 సార్లు చదివితే పంట కూడా చేతికి పుష్కలంగా వస్తుంది అని నా భావన. ఓం నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః.